సిలువ చాటులో మరుగుపరచమని, నీ ప్రియ బిడ్డలకి ఏదో అవసరం అది పంచిపెట్టడానికి కావాల్సిన జ్ఞానం దయచేయమని, రావాల్సిన మా ప్రియ బిడ్డలు దయతో సకాలంలో వచ్చి కృప దయచేయి. వచ్చిన వారిని మీరు ఖాళీ చేసుకోమని ప్రభా, నీ సిలువ చాటులో మరుగుపరచమని ఇచ్చిన సవాసానికి మరోసారి నీకే స్థుతి మంగళత ప్రభలు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ చూస్తే దావీదు వృషభముల మాంసము నేను తిందున, పొట్టేళ్ల రక్తం నేను తాగుదునంటే దేవునికి స్తుతియాగము చేయము. మనం మనకి ఇష్టమైనది దేవుడు మన నుంచి కోరేది ఒకటే, స్తుతియాగం దేవునికి చేయడమే. చెప్తున్నాడు ఇక్కడ 15వ చివరి వచనంలో చెప్తున్నాడు, నేను నిన్ను విడిపించేదను. ఎప్పుడు విడిపిస్తామంటే కష్టాలలో, శ్రమల్లో, ఇబ్బందులలో, జబ్బుతో, రోగాలను బారిన పడి ఉంటాం. మనల్ని దేవుడు విడిపించే దేవుడు. పాపముల నుంచి, శాపముల నుంచి మనల్ని తప్పించే దేవుడు. నీవు నన్ను మహిమపరచెదవు. నిన్ను విడిపిస్తున్నా కాబట్టి నువ్వు నన్ను మహిమపరుస్తావు. పాపము నుంచి, శాపము నుండి నిన్ను నేను విమోచించా. నిన్ను పేరు పెట్టి నేను ఏర్పరచుకున్నా నీ బిడ్డగా, నా బిడ్డగా, నా సొత్తుగా నేను ఏర్పరచుకున్నా కాబట్టి నువ్వు నన్ను ఏం చేయాలి? మహిమపరచాలా. లోకంలో మనం ఎన్నో చూస్తున్నాం. లోకాశ, ఆ మహిమలు కాదు మనకు కావాల్సింది. నిత్య జీవానికి అవసరమైన మహిమలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొందాం. మనం చూస్తాం ఇక్కడే ఆదికాండం రండి. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలో, 4వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. హేబేలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అర్పణను లక్ష్య పెట్టాను. చూడండి, ఇతని యొక్క మనసు ఏ విధంగా ఉందంటే దేవునికి ఇవ్వాలనే దృక్పథం, దేవునికి సమర్పించాలా. నా హృదయాన్ని దేవుడు మన నుంచి మన ఆస్తిపాస్తుల్ని ఏం కోరినలా, మన హృదయం ఒకటి కోరాడు, మన హృదయం ఇచ్చాం ఆయనకు అంతే. మనసు ఆయనకి ఇచ్చేసాం. కాబట్టి మనము ఇక్కడ ఇతని ఉద్దేశం ఏముందంటే తన మందలో తొలుచూలు పుట్టిన వాడన్నింటిలో క్రొవ్విన వాడికి తీసుకొచ్చినాడు. క్రొవ్వినోడి, బాగా బలిసినడి, కొమ్ములు తిరిగి పొట్టేళ్ళు తీసుకొచ్చినాడు. మనం తీసుకొస్తాం దేవుని సన్నిధికి వస్తే నాజూక్ అయినడి, ఈరోజు రేపు సచ్చేవాడి, బలహీనమైనది తీసుకొస్తాం. దేవుని సన్నిధి సవాసాన్ని దేవునికి ఇవ్వాలన్నా, దైవ సేవకులకు ఇవ్వాలన్నా, సంఘాన్ని ప్రేమించాలన్నా అటువంటి ప్రేమ చూపిస్తాం. కానీ ఏబేలు యొక్క ఉద్దేశం చూడండి ఈ విధంగా ఏదో సమర్పణ యాగం కలిగి ఉండాల ప్రభు సన్నిధిలో. నువ్వు నేను ఆ ప్రేమను కలిగి ఉండాల. ఇచ్చే ప్రేమ, సాష్టాంగ పడే కృప, ప్రభు సన్నిధిలో సాగిలపడే కృప. ఏబేలు విషయంలో చూస్తే ఇక్కడ యెహోవా ఏబేలును తన పన్ను లక్ష్య పెట్టినాడు. ఆయన నిన్ను నన్ను లక్ష్య పెట్టే దేవుడుగా ఉన్నాడా? నేను నా హృదయం ఏ విధంగా ఉన్నది? ప్రభు చెట్టు మన హృదయం ఆయనతో అటాచ్మెంట్ ఉందా? లోకంతో అటాచ్మెంట్ కాదు మనకు కావాల్సింది, అడ్జస్ట్మెంట్. కుటుంబంతో, సంఘంతో, సేవకుడు సహవాసంతో కలిగి ఉండాలి. హేబేలు లక్ష్యం ఇచ్చాడు. హేబేలు అతని లక్ష్యాన్ని లక్ష్య పెట్టాడు. నేను నా అర్పణ ప్రభు లక్ష్య పెట్టాడుగా ఉన్నాడా? అటువంటి స్థితిలో మనం ఉన్నామా? మనం సరి చేసుకోవాలా. ప్రభు స్థితిలో ఉన్నాం మనం. ప్రభుకి ఇష్టంగా జీవిస్తున్నామా లేదా? ప్రభు బిడ్డగా ఉన్నానా లేదా? పరీక్షించుకోవాలా, పరిశీలించుకోవాలి. ప్రతి చిన్న విషయంలో కూడా, అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా ఉండాలి. ప్రభును పోలి నడుచుకోవాలా. ఆయన పిలిచిన పిలుపుకు లోబడాలా. ప్రభు చెప్పేది అదే. ఈ సన్నిధిలో ప్రభు మనకు తెలియజెప్తున్న విధానాన్ని చూస్తే మనము తనతో యెహోవా ఏబేలు యొక్క అర్పణ లక్ష్య పెట్టాడు. అతని మనసు ఏ విధంగా ఉంది? ఇష్టపూర్వకంగా ఉంది ప్రభువు. నీవు నా మనసు ఎట్లుంది? ఆరాధిస్తున్నాం. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి ఆరాధిస్తున్నాం. అయితే ఇష్టమైన ఆరాధన చేస్తున్నామా? హృదయపూర్వకమైన సమర్పణ దేవునికి ఇస్తున్నామా? మన పిల్లలకి ఇవ్వాలంటే ఏం కావాలని మనస్ఫూర్తిగా అన్నీ తీసేస్తాం. భూమి రాసిస్తాం, నగలు చేయిస్తాం, అన్నీ తీస్తాం. అది దేవునికి ఇచ్చే విషయంలో కూడా అలా ఉండాలనే ప్రభు కోరుతాడు. ఇక్కడ చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనము 2వ భాగం చూడండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను ఆయనే చెప్పాను. చూడండి ఇక్కడ నిన్ను మనం అనుకుంటాం నన్ను మర్చిపోయినాలే దేవుడు, సేవకుడు నన్ను గురించి పట్టించుకోవడంలే. మనం సేవకుని గురించి మనం పట్టించుకోవాలా. వాళ్ళ కుటుంబం, సంఘం ఏ విధంగా అభివృద్ధి చెందాలా, ఏ విధంగా ఆస్వాదించబడాలా, సంఘాన్ని నడిపించే నాయకుడు, కాపరి, అధ్యక్షుడు ఆయన ఏ విధంగా ఉన్నాడు దాన్ని మనం గమనించాలా. మనల్ని పట్టించుకోవాలా అంటాం. నిన్ను పట్టించుకోవడం మన వల్ల కాదు. ఆయన ఉన్నాడు మనం పట్టుకునేవాడు. ఆయన పట్టుకున్న బట్టే మనం లేచినాం. జాలర్లు
యేసుప్రభు శిష్యులు చేపలు పట్టుకుంటా ఉన్నారు. వాళ్ళని పట్టుకున్నాడు, పిలిచినాడు. ఆ పిలుపుకి లోబడి వచ్చినారు. అయ్యా మీరు ఇప్పుడు చేపలు పడుతున్నారు, నా వెంబడి వస్తే మనుషులు పట్టే జాలలుగా చేస్తా అన్నారు. మనుషులు పట్టే జాలలుగా చేశారు. పేతురు చనిపోయిన వాళ్ళు లేపుతూ వచ్చారు. పుట్టి కుళ్ళిగాలతో ఉన్నవాడిని నిలవడమంటే నిలవలతో వచ్చినాడంటే కారణం ఏమి? దేవుని శక్తి అది, పరిశుద్ధాత్మ శక్తి అది. దేవుని ప్రేమలో, దేవుని పిలుపులో ఆ యొక్క ఉంది, విజయం ఉంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నేను ఏమాత్రం విడువను. మీరు అనుకుంటా ఉంటావు, నీ తెల్లైనా నిన్ను మరుస్తుంది, నేను నిన్ను విరువను. ముది ముచ్చుమరుగు ఎత్తుకుని వాడని నేనే, నేను చక్కబెట్టువాడిని కూడా నేనే. నన్ను నా కొడుకు కోడలు ఎవరు చూడాలని పట్టించుకోవాలంటా ఉంటారు. లోకం ఎవరితో మన సంబంధం లే, ఆయన ఉన్నాడు. ఆయన చూసుకునేవాడు నీకే. నేను సంరక్షించి కాపాడి పోషించి దేవుడిగా ఆయనే ఉన్నాడు. ఇదే హెబ్రీలు 11:3 చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనే 3-4 వచనాలు చూస్తే 11:3-4 వచనం చూడమ్మా. విశ్వాసాన్ని బట్టి హేబేలు కయీలు కంటే శ్రేష్టమైన బలి అర్పించును. దేవుడు తన అర్పణలో సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందినాడు. చూడండి, మనము ఉన్నాం, బట్టలేమో తెల్లగా అందరం వేసుకున్నాం, బాగున్నాం. కానీ నీతిమంతులుగా ఉన్నామా? విశ్వాసులుగా ఉన్నామా? దేవుని బిడ్డలంగా ఉన్నామా? ఆదివారం రోజు బైబిల్ చేతి పట్టుకొని పోతే సరిపోదు. ఎప్పటికి ఎక్కడ వెళ్ళినా కూడా దేవుని సన్ని సవసం మనతోనే అంటి పెట్టుకొని ఉండాలా. అప్పుడు మనం దేవుని మహింపరిచిన వారం వేస్తాం. మన సాక్ష్యం అప్పుడు బలపడుతుంది. అయితే ఇక్కడ చెప్తున్నాడు, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు హేబేలు గురించి, నీ గురించి, నా గురించి. నీ సాక్ష్యం, నాకు సాక్ష్యం ఏ విధంగా ఉంది? ఎందుకు? విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు ఇక్కడ. విశ్వాసాన్ని బట్టి హనోకు మరణం చూడకుండా దేవునితో కొనుక్కోబడినాడు. నేను ఆ స్థితిలో ఉన్నామా? దేవునికి కావాల్సింది మనస్సే, ఆస్తి ఐశ్వర్యం కాదు, కులాలు కాదు, మతాలు కాదు, వర్గాలు కాదు, భేదాలు ఏం లే. మనస్ఫూర్తిగా దేవుని వెంబడించడు. హానోకు దేవునితో నడిచాడు, అందుకే ఆయన పిలుచుకున్నాడు. మరణం చూడకుండా దేవునితో పాటు కొనబడినాడు. ఇంకా మనం చూస్తే హానోకు చూసి వచ్చినాం. కాలేబు ఉన్నాడు, నిన్ను మనసుతో ప్రభుని వెంబడించాడు. మనకు ఆ విధమైన మనసుతో ఉందా? ప్రభు సన్నిధిలో ప్రభుని మహింపరచాలంటే ఈ విధంగా ఉండాలి. ఇంకా కీర్తన గ్రంథం చూడండి. కీర్తనలు 51వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నేను అలక్ష్యము చేయవు. చూడండి, మనమైతే అలక్ష్యం చేస్తాం. మన కళ్ళ ముందర ఎవరైనా ఏడుస్తానో, బాధపడతా, దుఃఖంతో ఉన్నా కూడా మామూలు లేదో అనుకుంటాం. కానీ దేవుడు అలా అలక్ష్యం చేయడు. నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే మన దగ్గర ఏముండాలంటే విరిగిన మనసు, నలిగిన మనసు. ప్రభు సన్నిధిలో సంతోషపెట్టే వారంగా ఉండాల. దేవునికి ఇష్టమైన బలులు అర్పించేదంటే ఒక్కటి ఉంటే చాలు మన దగ్గర. నువ్వేం పొట్టేలి, మేక, గొర్రెపిల్ల, కోడి తీసుకొచ్చిన అవసరం లే. దేవునికి ఇవ్వాల్సింది విరిగిన మనసు ఉంటే చాలు. ప్రభుని ఆ విధంగా ఆరాధిస్తే దేవుని ఆరాధన కోరేవాడుగా ఉంటున్నాడు. ఇంకా చూస్తే కన ఇదే కీర్తన గ్రంథంలో 50వ అధ్యాయం చూడండి, 23వ వచనం. బలియాగం స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరచుచున్నాడు, నేను ఆయనకి కనపరచున్నట్లు మార్గం సిద్ధపరచుకొనేను. చూడండి, స్తుతియాగం అర్పించేవాడు ఆయన మహింపరిచే వారంగా ఉండాలా. మనం ఆదివారం ఆరాధన చేస్తాం. ఆరాధన ఆదివారంతోనే సరిపోలా. ఎక్కడ వెళ్ళినా ఆయన మహింపరచాలా, ఆయన సాక్షిగా నిలబడాలా, ఆయన బిడ్డగా ఉండాలా, ఆయన్ని మహింపరిచే వారంగా ఉండాలి. ఎక్కడ వెళ్ళినా నేను వారికి రక్షణ ఇచ్చినాడు మనకు. కాబట్టి మార్గం సిద్ధపరచుకోండి. మనమే దేవుడు మార్గం సరళం చేసే దేవుడు. గొర్రెలకు దేవుడు మార్గాన్ని సిద్ధపరుస్తున్న దేవుడు. గొర్రెలు కాపరిగా మనకి లోకానికి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు, దరిద్రుడుగా, రిక్తుడుగా, నీ కొరకు, నా కొరకు మరణించి మరణాన్ని జయించాడు. స్తుతియాగం అర్పించడం ద్వారా దేవునికి ఇష్టం అనేది. ఇదే కీర్తన గ్రంథం చూడండి, 13వ అధ్యాయంలో. కీర్తనలు 13వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, 16వ వచనంలో కాదు, కీర్తనలు కాదు, హెబ్రీలో వస్తుంది. హెబ్రీ 13:16 చూడండి. హెబ్రీలో రాసిన పత్రిక
13వ అధ్యాయం 16వ వచనం. ఉపకార ధర్మం చేయక మర్చిపోవుడి, ఆ యాగంలో దేవునికి ఇష్టమైన. చూడండి, ఉపకారం చేసేది నేర్చుకోవాలి మనం. ఇతరులకు ఏమి, మన ఇరుగు పొరుగు వాళ్ళకి కానీ మొదట మన సంఘాన్ని ప్రేమించాలా, సేవకుని కుటుంబాన్ని ప్రేమించాలా. వాళ్ళకి ఏముంది ఏం లేదు, ఉపకారం, ఆ ధర్మాన్ని మర్చిపోకూడదు. మనం ప్రభు సన్నిధి సహవాసం ఉంటున్నాం, పరిచర్య కొనసాగిస్తున్న వారికి మనము ఉపకారం చేసే వారంగా ఉండాలి. ఉపకార బుద్ధి ఉండాలి మన దగ్గర. మేలేని ఉన్నకాడికి లేని దానికి వద్దు. నువ్వు అప్పు తెచ్చి ఏడా సేవకునికి సంఘానికి ఇవ్వద్దు. దేవుడు నీకు శక్తి కొద్ది వారం అంతా కూలి చేసుకుంటావు, నీకు చిన్న భాగమే దేవునికి ఇచ్చేస్తారు సమృద్ధిగా. అదే దేవునికి ఇష్టమైన ఉపకార యాగం. ఇంకా చూస్తాం, ఫిలిప్పీ రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఫిలిప్పీ 2:17. మరియు నీ విశ్వాస యాగంలో దాని సంబంధమైన సేవలో నేను పానార్పంగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించ. చూడండి, నీ ఒక్క సంతోషం చూసుకోకూడదు మనం ఇక్కడ. నా సంతోషాన్ని నేను పరిపూర్ణం చేసుకోకూడదు. ప్రభు సన్నిధిలో అందరం సంతోషాన్ని చూడాలి. అదే ప్రభు ఇచ్చేది విశ్వాస యాగం. అందరితో సఖ్యంగా, అందరితో ప్రేమ కలిగి ఆయన సహవాసం ఎదగడమే దేవుడు కోరుకున్నది. నువ్వు సంతోషపడితే ప్రయోజనం లే, దేవుడు సంతోషపెట్టాలా. నీ కుటుంబాన్ని చూసి, నీ సంఘాన్ని చూసి, నీ యొక్క సాక్ష్యాన్ని చూసి దేవుడు సంతోషపెట్టేవారు ఉంటే అప్పుడు మనము చేసిన ఆరాధనకు దేవుడు తృప్తిపడేవారు ఉంటాడు. ఇంకా ఇదే చూస్తే రోమీయులు రాసిన పత్రిక చూడండి. రోమా 12వ అధ్యాయం, రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోడని దేవుని వాత్సల్యం నుండి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇది సేవ. సేవ చేయడం అంటే సేవకుడే సేవ కాదు, పరిచారకులు, సంఘ కాపరులు, విశ్వాసులం, బాధిగలం, సంఘంలో అంగంగా మనం చేర్పరచుకున్నాడు దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది. యుక్తమైన సేవ, దేవునికి నమ్మకమైన సేవ, దేవుని ఇష్టలంగా, దేవుని బిడ్డగా ఆయన పోలి నడుచుకోవాలి. ఆయన లోకానికి వచ్చిందే పాపల కొరకు ప్రాణం పెట్టి పాపలను ప్రేమించాడు. దరిద్రులను, దిక్కులేని వారని, నీచుల్ని, అపహాస్యకులను, అసహ్యులను, పెంట కుంపలు ఎక్కడో పడి ఉన్నాం, అయ్యో అనేవి లేరు మన పైన. ఆయన ప్రేమించినాడు, జాలి చూపించాడు మన మీద. మన పైన ఎవరు కరుణ చూపలా, మన కొరకు ఎవరు కన్నీటి బొట్టు కూడా కార్చలా. యేసుప్రభువు వారైతే విలువైన ప్రశస్తమైన రక్తం కార్చాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. సొంత పూచికత్తుగా ఎవరైనా ఉంటారండి, నీ వెనక వెనక ఎవరు రారు, సూటిగా ఎవరు రారు నీ పేరు నా పేరు చెప్తే. అయితే పరలోకం నుంచి ఆ తండ్రి తనకున్న భాగ్యాన్ని విడిచిపెట్టి అక్కడ ఉండకుండా నీవు పొందవలసిన ఆ దీన దరిద్ర స్థితిని ఆయన పొందడానికి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకోవడానికి, నిన్ను పైవానిగా ఉంచుతాను కానీ కిందివానిగా ఉంచుదని సెలవిచ్చాడు దేవుడు. ఆ స్థితిలో దేవుడు నిన్ను బలపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను స్థిరపరిచి, నిన్ను అభివృద్ధిపరిచి, నిన్ను ఆశీర్వదించడానికే ప్రభు సన్నిధిలో. అటువంటి పరిస్థితులలో మనం ప్రభుని గణపరిచి, కీర్తించి, మహింపరిచే వరంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇంకా చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించువను. చూడు, దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనము అటువంటి ఆరాధన చేయాల. మనమందరం బట్టలు కట్టుకుంటాం, మన ఇష్టానుసారంగానే బట్టలు కట్టుకుంటాం. వేరే వాళ్ళ ఇష్టానుసారంగా మన బట్టలు ధరించాం. ఏం చేయాలన్నా మన ఇష్టపడి అన్నీ చూసుకుంటాం. కానీ దేవునికి ఇష్టంగా ఉండాలి ఇటువంటి ఆరాధన. హృదయపూర్వకమైన ఆరాధన, మనపూర్వకమైనది. ఎప్పుడు చేసే ఆరాధన కాదు, నోటితో చేసేది కాదు, పెదవులతో చేసేది కాదు. హృదయంతో, మనస్ఫూర్తిగా, ఆత్మతో, సత్యంతో ఆరాధిస్తే అటువంటి ఆరాధన
దేవునికి ఇష్టమైన ఆరాధన, ఇంపైన ఆరాధన. ప్రభుకి సంతోషపెట్టే ఆరాధన, సుఖపెట్టే ఆరాధన. అది సుఖాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. నువ్వు ఇస్తే డబ్బు, బంగారు, ఆస్తి, వస్తువులు, సుఖం, సంతోషం రాదు. ప్రభు సన్నిధులు గడపమే నీకు ఇచ్చేది. ఆయన ఆశీర్వాదాలు మనకు రావాలంటే ప్రభుకు మనసు ఇవ్వడమే, మనస్ఫూర్తిగా జీవించడం, బ్రతకడమే దేవుడు చూపే కృప. ఇక చివరిగా మనం చూస్తే గన నెహెమ్యా గ్రంథం చూడండి. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 35వ వచనం. మరియు భూమి యొక్క ప్రథమ ఫలములను, సగుణ గర్భఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు తీసుకొని వచ్చే వల్ల నిర్ణయించుకోండి. చూడండి, ఇది మన సమర్పణ. నిర్ణయించుకోవాలా. ఒకటే తేదీ జీతం వచ్చింది, నిన్న పింఛన్ వచ్చింది, ఈ పొద్దు దేవునికి ఇవ్వాల్సింది దశాంభాగం ఆయనకి ఇవ్వాలా. మొదట వీళ్ళు ఏం నిర్ణయించుకున్నారు? మా పంటలో పండే పంట కానీ ప్రథమ ఫలం ఫస్ట్ దేవునికి ఇచ్చేస్తారు. సంవత్సరానికి ఉద్దరి మనకి ఏం పండుతాయి? శనక్కాయలు పండుతాయి, ఒడ్లు పండిస్తాం. దాంట్లో దశాంభాగం 10 మూటలు పండితే 1 మూట మందిరానికి, 10 మూట శనక్కాయలు పడితే 1 మూట. దేవుడు ఇక్కడ ఇస్తూ చెప్తున్నాడు, తొలుచూలు వాటిని ప్రథమ ఫలముగా ప్రతి సంవత్సరము నిర్ణయించుకున్నాడు. ఇవల్ల నేనున్నా లేకపోయినా దేవుని మందిరానికి పోవాల్సింది భాగం వెళ్ళిపోవాలా. ఇది సమర్పణ, ఇష్టపూర్వకమైంది. ఎక్కడన్నా ఉన్నిలే, ఫస్ట్ దేవునికి ఇవ్వాల్సిన కానుక అర్పించడమే దేవుడు చేసి యుక్తమైంది. ఇది యుక్తమైంది, ప్రభు నమ్మకమైంది, ప్రభుకి ఇష్టమైంది, ప్రభు ప్రేమించే మనసు ఇది, ప్రభుని వెంబడించేది, ప్రభుతో పాటు జీవించే మనసు, హత్తుకొని జీవించేవారి మనసు ఈ విధంగా ఉంటుంది. ప్రభు సన్నిధిలో ప్రభును మహింపరిచే వారంగా ఉండాలి. ఈ లోకంలో 2024 సంవత్సరం 11 నెలలు కాచి కాపాడి 12 నెలల్లో పెట్టాడు. ఇంతకంటే ఏం కావాలి మనకు? దీన్ని బట్టి మన దేవుని స్తుతించి ఆరాధించాలి. సజీవ లెక్కలో ఉంచాడు, మన ఆయుష్ పొడిగించినాడు, ఆయన సన్నిధికి మనం నడిపించినాడు, ఆయన సవాసం ఇచ్చినాడు. ప్రభా, అది చాలు మనకు దేవుని మహింపరచాలండి. ఇంకేం మిద్దెలు అవి అవద్దు మనకు, అది తాత్కాలికం. ఈరోజు నుండి రేపై లయమైపోయేవి, అవి ఏం శాస్త్రమైనది కాదు. నిత్య జీవానికి వారసుడుగా నన్ను చేసుకున్నావు, నీ స్వకీయ సంపాద్యంగా నీ జీవగ్రంథంలో నా పేరు ఉంచుకున్నావయ్యా. నీ బిడ్డ నీ సొత్తుగా నన్ను చేసుకున్నందు బట్టి నేను ఆరాధిస్తున్నాను, నీకు స్తుతిస్తున్నాను, నేను మహింపరుస్తున్నాను. ఎక్కడే కానీ ప్రార్థన అనేది రాకూడదు. ఏ ఒక్క మాట మాట్లాడినా కూడా ఒక్క మాటలోనే దేవుణ్ణి సంతోషపెట్టే వారంగానే ఉండాలి, ఆరాధించే వారంగానే ఉండాలి, స్తుతించాలా, గణపరచాలా. అన్ని విషయాలు వారమంతా దేవుని అడుక్కుంటూ ఉంటాం. ఎన్నో సమకూరుస్తున్నాడు దేవుడు, ఇంకా తృప్తి లేదు మనం. అయినా ఇంకా ప్రభు సన్నిధిలో ఈ విధంగా పరిశుద్ధ దినం రోజు ఆయన కోరేది ఒక్కటే, అర్పణ, హృదయపూర్వకమైన అర్పణ నేను కోరుతున్నాను. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి, వాక్యాన్ని విన్నాం, పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. యోగ్యమైన రీతిలో ప్రభుకి ఇచ్చిన, నీకు ఇచ్చిన రక్షణను బట్టి, ప్రభు నీడలు చేసిన అద్భుత ఆశ్చర్యక్రియలు బట్టి, ఒక్క మాటతోనైనా సరే దేవుని మహింపరిచి సంతోషపెడతాడు. దేవుని సంతోషపెట్టే వారితాం. పరలోక రాజ్యంలో మన ఆరాధన వినడానికి దేవుడు భూమి వైపున మన వైపు చెవి ఒగ్గి ఉన్నాడు. ఆయన దృష్టి మనపై ఉంచాడు, ఆయన చూస్తున్నాడు. నిత్యము స్తుతింపబడుతున్న ఆ దేవుడు ఈరోజు భూలోకంలో వెలబెట్టి కొన్న నిన్ను, నన్ను, ఆయన స్వకీయ సంపాద్యంగా ఉన్న మనల్ని, మన ఆరాధన దేవుడు ఇష్టమైన ఆరాధన ఉండాలని చూస్తున్నాడు. కాబట్టి ఆ వాక్యానుసారంగా మన ప్రభుని ఆరాధిస్తాం, మహింపరుస్తాం. దేవుడు కొద్ది వాక్యాన్ని దీవించును గాక.